గురుగారు. అద్వైతవాదము, ద్వైతవాదము. అంటే ఏంటమ్మా? అద్వైతం అనేది ఇక్కడ అంటే మానవుడు అంటే అద్వైతం గురించి అంటే సత్యంగా ఇది అజ్ఞానం వల్ల వేరనిపిస్తుంది కానీ మామూలుగా అయితేనక మానవుడు ఆమ్, ఇ- అతని యొక్క నిజస్వరూపం బ్రహ్మస్వరూపమే. ఆ గురువు గారు. కాదమ్మా, ఆ గురువు గారు. అది బ్రహ్మమా బ్రహ్మము తర్వాత చూద్దాం. అంటే ఇక్కడ అద్వైతవాదము, ద్వైతవాదము ఈ రెండు కూడా మానసికమే అంటున్నారు. అంటే మొదటి సెంటెన్స్ లోనే ఇక్కడ మానసిక ధోరణులను చెప్తున్నారు. అసలు ద్వైతం అంటే ఏంటి? ద్వైతంలో అంటే నేను వేరు, బ్రహ్మ వేరు అనొక ఇది ఉంటుంది. జీవ్ ఎవరో తెలియదు కదమ్మా. తెలియదు. అవును గురువు గారు. అది కాదు, ఆలోచించు. ద్వైతం అంటే ఏమిటి? గురుగారు, అంటే చెప్పు, చెప్పమ్మా. నేను వేరు, దేవుడు వేరు, దేవుని విడిగా బయట చూడడం ద్వైతం. కాదమ్మా, కాదమ్మా, అదే అంటున్నారు. దేవుడు ఉన్నాడో లేదో దేవుడికి ఎరుక. అసలు ద్వైతం అంటే ఏమిటి? దేవుడి రెండుగా సంగతి కనబడు. ఇక్కడ మాట్లాడుతున్నామ్మా. ఆ గురువు గారు. దేవుడి సంగతి మాట్లాడటం లేదు. దేవుడు ఒక ఆలోచన. దేవుడు ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు. అంటే ద్వైతంలో ఈ జీవుడు నేను నేను అనుకుంటున్నాడు కాబట్టి నేను యొక్క ఈ యొక్క అనుకోండి, నష్టం ఏంటి? అంటే తానని నేను అనుకోవడం వల్ల, నేనంటే ఈ శరీరం అని చెప్పేసి అనుకోవడం వల్ల, జీవుడు అనుకోవడం వల్ల తాను ఏదైతే ఉన్నాడో తనకి దూరం అయిపోతున్నాడు. దాంట్లో ద్వైతంలోనే ఉండిపోతున్నాడు. ఎవరు చెప్పారు? గురువు గారు. ఆభరణం దూరం అయిందా బంగారానికి? లేదు. ఆ విషయం తెలియక గురువు గారు తెలియాల్సిన అవసరం లేదమ్మా. అసలు ద్వైతం అంటే ఏమిటి? రెండుగా కనపడేది. రెండుగా కనపడేది గురువు గారు. అది ఐసైట్ ప్రాబ్లం. గురువు గారు అంటే ద్వైతం అంటే బ్రహ్మ అని చెప్పుకోవచ్చా? కాదమ్మా, ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు గురువు గారు. లక్ష్మి, అనంత లక్ష్మి గారు చెప్పగలరా? గురువు గారు అంటే నేను అని ఉండకుండా నేను శరీరం అని శరీరంతో తాదాత్మ్యం చెందడం ద్వైతమా గురువు గారు? కాదమ్మా, గురువు గారు చెప్పు, అసలు ద్వైతం అంటే ఏంటి? అంటే నాకు తెలిసినంత వరకు ద్వైతము అంటే జీవుడు వేరు, భగవంతుడు వేరు అన్న గురువు గారు. ఇక్కడ తాను వేరు, ప్రపంచం వేరు అని అదే తాను వేరు, తన ప్రపంచం ఒక విడిగా ఉందని, ఇతరులు విడిగా ఉన్నారని, ఇలా అంటే తనకు అభేదంగా ఉన్న దృష్టి, అభేద దృష్టి ద్వైత దృష్టి అని. అంటే తాను వేరు, ప్రపంచం వేరు, లోకం వేరు. భేద దృష్టి గురువు. భేద దృష్టి ఏర్పడటమే ద్వైత భావం. జీవుడు ఒక నిమిషం, ఇక్కడ దేహ ప్రబుద్ధితో ఈ మాయలో ప్రతి జీవుడు కూడా అన్యత్వాన్ని చూస్తాడు. అన్యత్వము అంటే నేను వేరు, దేహము వేరు,
సంసారము వేరు, ప్రదేశాలు వేరు, ఇతరులు వేరు. అంటే వేరు భావన కలిగినటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో అది ద్వైత బుద్ధి. ద్వైతము అంటే అన్యత్వము. ఏమైనా గురుగారు అర్థమైంది. are you ఆ, getting the అర్థమైంది. point? అవును, భగవంతుడు కాదు ఇక్కడ, నేను వేరు సంసారం వేరు, నేను వేరు భగవంతుడి గురించి లోకం పక్కన వేరు. పెట్టు. ఆ, భగవంతుడు ఉన్నాడు ఎవరికి తెలియదు. ఆ, నీకు గురుగారు. తెలిసింది ఏమిటి? దేహము, సంసారము, జగత్తు, అవును, ఇతరులు, ఇది నీకు తెలుసు. అవును. నీవు నిద్రపోతుంటే నీకే భయం లేదు. అక్కడ ఉమ్, బయటికి రాగానే దేహాన్ని అన్యంగా కనపడుతుంది, సంసారం అన్యంగా కనపడుతుంది, భార్య బిడ్డలు అన్యంగా కనపడతారు, తల్లిదండ్రులు అన్యంగా కనపడతారు, మిత్రులు బంధువులు అన్యంగా కనపడతారు, జగత్తు అన్యంగా కనపడుతుంది. గురుగారు. అన్యత్వం కనపడటానికి కారణం దేహాత్మ బుద్ధి వల్ల కనపడుతుంది. ఆత్మ అంటే ఎవరికి తెలియదు, దాని గురించి వర్రీ కావచ్చు. ఇక్కడ ఏం చెబుతున్నారు? ద్వైతము అంటే అన్యత్వము. నీకు అన్ని అన్యంగా ఉన్నాయి. దేహం ఏమంటున్నావు? ఈ దేహం నాదంటున్నావు. నాది అని నువ్వు అంటున్నావంటే దేహం కూడా అన్యంగా ఉన్నట్టేగా. ఇంకా గురుగారు. సింప్లిఫై చేస్తే దేహాత్మ బుద్ధి జనించడమే ద్వైతం. చాలా సింపుల్. జనించకపోవడమే అద్వైతం. దేవుడు కాదు, ఆత్మ కాదు, దాని గురించి వర్రీ కావద్దు. ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి ద్వైత భావన కలిగిందో అది మానసికము, మనస్సు కల్పించుకుంది. ఇక అద్వైతం అనేది జీవుడికి తెలియదు, మనస్సుకి తెలియదు. కానీ బోధించేటప్పుడు శంకరులు, మహర్షులు ద్వైత అద్వైతాలంటూ మాట్లాడతారు. అసలు ద్వైతానికి ఠికానా లేదు. అద్వైతం గురించి మనకెందుకు? ఏమైనా రవి, ఆర్ యు గెటింగ్ ది పాయింట్? గురుగారు అర్థమైంది, బేస్ పాయింట్ అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ భగవంతుడి ప్రస్తాపన లేదు కాబట్టి. భగవంతుడు కాదు, ఆత్మ కాదు, ఏదే కాదు. నీవు జీవ భావనతో, వ్యక్తి భావనతో నేనంటే ఈ దేహము అని భావన కలగటమే ద్వైతం. ఎందుకని ద్వైతము? నీకు నీ దేహం అన్యాయం అనుకుంటున్నావు, నాదంటున్నావు. ఇల్లు నాది, కారు నాది, సంసారం నాది, ఈ ప్రదేశం నాది. ఈ చెప్పినట్టు అంటే ద్వై భావన తను కాకుండా విడిగా ఇంకొకటి, తనకు విడిగా ఒకటి ఉన్నదని, రెండు ఉన్నాయి. రెండు తను విడిగా ఇంకొకటి, రెండు. నీకు ఎప్పుడైతే సర్వము అన్యముగా గోచరించిందో అది ద్వైత భావన. ఒకసారి చదవమ్మా. అద్వైతవాదము, ద్వైతవాదము ఈ రెండు కూడా మానసికమే.
ఒకటి సూక్ష్మ దశను, రెండవది స్థూల దశను పొందినట్టిది. చివరికి ద్వైతరహిత వాదము వలననే ముక్తి లభించును. ఎవరికి ఎవరికి ముక్తి? తావుకి ముక్తి లభిస్తుంది. ఆ తాళం చూడంగా చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. బోధలన్నీ కూడా మాయా బోధలే, అవేమీ సత్యం కాదు. మెల్లిగా చదువమ్మా ఇప్పుడు ఒక్కొక్క మాట. అద్వైతవాదము, ద్వైతవాదము ఈ రెండు ఇంకా కూడా ఆ గురుగారు విషయం, అద్వైతం ఏమిటో నీకు తెలియదు, ద్వైతం తెలుసు. ఆ గురుగారు ద్వైత రహితం ఏమిటో నీకు తెలియదు. కానీ నిద్రపోతున్నప్పుడు అన్యత్వాన్ని చూడవు కాబట్టి అక్కడ ఉన్నది సహజత్వమని చెప్పుకుంటారు. జీవుడికి తెలియదు, ఎవరికి తెలియదు అక్కడ. అవును గురుగారు. ఎనీ వాదన ఈజ్ ప్యూర్లీ మానసికం. వాదన అంటే వాటితో వచ్చింది వాదన. ఆ గురుగారు కాబట్టి నా దృష్టిలో ద్వైతము లేదు, ద్వైత రహితమైన అద్వైతము లేదు. ఉన్నది అహంస్ఫురణ, ఉన్నది ఎరుక. ఈ ఎరుకని తీసుకుని అది అద్వైత స్థితి అని చెప్పటం కూడా మానసికం పాయింట్ అది. ఆ గురుగారు ఎందుకని ద్వైత అద్వైతాలు మానసికం అంటున్నారు? తాడును చూసినప్పుడు తావు లేని స్థితి తాడంటాం, అది ఎంత విచిత్రంగా ఉంటుంది. అవును గురుగారు తావుకి తాడికి సంబంధం లేదు. సంబంధం లేదు. అదే అంటే మీరు మీకు అన్నది చెప్పమ్మా. అదే మీరు అన్నది ఉన్నానన్న అహంస్ఫురణలో ద్వైత అద్వైతాలు ఎక్కడ ఉంటాయి అని అంటున్నారు. అదే కదా గురువు గారు. ఇక్కడ ఆత్మస్థితిని అద్వైత స్థితి అంటూ సరైంది కాదు. అనేది కాదు. నువ్వు తాడును చూచి తావు లేని స్థితి తాడు అంటే ఎలా ఉంటుంది? అవును ఆ గురువు గారు. తావుకి దీనికి సంబంధం లేదు. అందుకనే ఏం చెబుతున్నారు? సత్యము ద్వైత అద్వైతానికి అతీతం అయింది. ఆ గురువు గారు కారణం ఈ రెండు మానసికం. అన్యత్వము, అన్యత్వ రహితము, భేదము, భేదరహితము. ఆ గురువు గారు సహిత రహితములు మానసికములు. ఇంకేమన్నా చూడు. ఒకటి సూక్ష్మ దశను, రెండవది స్థూల దశను పొందినట్టిది. ఇక్కడ సూక్ష్మ దశ అంటే ఏమిటి? ద్వైతరహితము. ఆ గురువు గారు సూక్ష్మ దశ. అవును. స్థూల అంటే ఏమిటి? ద్వైతం. ఈ రెండు కూడా భావనలే, ఆలోచనలు. అవును ఆ గురువు గారు. ఆ తర్వాత ఏంటి? చివరికి ద్వైతరహిత వాదము వలననే ముక్తి లభించును. ఇక్కడ ద్వైతరహిత వాదన అంటున్నారు. వాదము. ఆ గురువు గారు. అదే వాదనన్నా 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 ఆ గురువు గారు. అది కూడా మానసికమే.
ఉమ్, సపోజ్ ద్వైతం లేదు అన్నాం అనుకో, ఉమ్, లేదు మాత్రాన ఆత్మ ఏమన్నా ప్రకాశిస్తుందా? ఉహు, ఉమ్, అంటే మనస్సులో చింతావిహీనం అయినప్పుడే ఉమ్, సత్యము అనుగ్రహం చెప్పి ప్రకాశిస్తుందని చెప్పారు. ఆ గురువు గారు. ఉమ్, రవి, ఉమ్, is it ఆ okay? గురు అర్థమైంది గురు. అంటే జనరల్గా మనం ఇక్కడ వాదనలు అంటే నాకు ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇలా 3 వాదనలు ఉన్నాయి కదా గురువు గారు. అవన్నీ మానసికాలే. అదే ఉమ్. అన్ని కూడా మానసికాలే. అన్ని మానసికాలు. ఇవన్నీ కూడా ద్వైత బుద్ధితో ఏర్పడినవి. ఉమ్. అవును. నేను అనుకున్నావు దేవుడు అన్యంగా ఉన్నాడు, జీవుడు అన్యము, ఈ జీవుడు అన్నిటికీ దేవుడు కాలేడు. ఇవన్నీ వాదనలు. ఉమ్. అబ్బా. గురువు గారు అదే ద్వైత బుద్ధి జనించటమే అసలు అదే ఆ, అక్కడే పెద్ద మిస్టేక్. అది ఇంకా దాన్ని ఆధారం చేసుకుని ఉన్నవన్నీ మానసిక అని ఆయన ఎనీ వాదన is ద్వైతం. ద్వైతం ఆధారం చేసుకునే వస్తున్నాయి. ఉమ్. కాబట్టి సత్యము ఏ వాదనలోనూ ఫిట్ ఇన్ కాదు. ఉమ్. Is it clear? గురుగారు అదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు కదా గురుగారు. ఇంకా ఏం చెప్పచ్చు చెప్పిన ఆయన. గురుగారు అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ దాన్ని ఏమంటున్నారు, స్థూలము సూక్ష్మము అంటున్నారు కదా గురుగారు. అంటే సూక్ష్మ దశనేమో అద్వైతం సూచిస్తానే స్థూలము అంటే గ్రాస్ బాడీ, దేహాత్మతితో గ్రాస్ బాడీని చూస్తుంటే అన్ని తొమ్మిది నీకు. ఇప్పుడు దేహాలు, బంధాలు, ప్రేమ, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ వచ్చినాయి ఇక్కడ. గురుగారు సూక్ష్మము అంటే నీవు నిద్రిస్తున్నప్పుడు ఉన్న స్థితి. అక్కడ నీకు ఇదే కనపడదు, వేరే కనపడదు. గురుగారు ఆయన నువ్వు ఉన్నావు. అవునా? గురుగారు అంటే ఒకటి స్థూల దశ, రెండోది సూక్ష్మ దశ. అంటే ఇప్పుడు నిద్రలోది అద్వైతం అని చెప్పుకోవచ్చా? నిద్రలోది అద్వైతం అని చెప్పుకోవచ్చా? అసలు ఆ మాట వద్దు. అసలు అద్వైతం అనే పదం నిద్రకి గాని ఆత్మకి గాని వర్తించదు. తాడును చూస్తున్నప్పుడు పాము లేని స్థితి అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో, లేని పాము అంతే. కానీ బోధించేటప్పుడు ఆత్మస్థితి అద్వైతం అని చెప్పుకుంటారు. అక్కడ సృష్టి లేదని, జనన మరణాలు లేవని, బంధ మోక్షాలు లేవని అది శంకరులు కూడా అదే చెప్పుకున్నారు. అది బోధించడానికి అనుకూలమని చెప్పిన మొదలే తప్ప అది వాస్తవం కాదు. నిజంగా కానీ అద్వైతంలో కూడా శంకరులు ఇక్కడంటే జీవ బ్రహ్మైక్యము అంటారు. అక్కడ అసలు అది కుదరదు కదా గురువుగా. జీవుడు కనుక ఉంటే, తాను కనుక ఉంటే తాడులో ఐక్యమైందని రాసుకుని అన్నాడు సందర్భంలో. సర్పరచ్చు భయభ్రాంతిలో తాడు అని తెలిసినప్పుడు తాడు ఎక్కడికి పోయిందంటే తాడు ఐక్యమైంది అన్నాడు. ఏమా తప్పగా అర్థమవుతుందా?
అర్థమవుతుంది. అదే వెలుగులోకి చీకటి వెళ్ళినట్టుగా. ఆ! అంటే ఇది ఎంత బోధించడానికి నీవు లాజిక్ తీసుకున్నా హ్మ్. లాజిక్ చెల్లదు. ఆ! గురువుగారు. తాడు నుంచి పాము రాలేదు నీకు తెలుసు బాగా. లేని పాము తాడులో తెలిసిందంటే ఎలా ఉంటుంది? అవును గురువుగారు. హ్మ్. కాబట్టి ఇంకా సింప్లిఫై చేస్తే ఆత్మ నుంచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు రాలేదు. హ్మ్. తిరిగి జీవుడు ఆత్మ ఆనందం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. హ్మ్. అందుకనే బంధం లేదు, మోక్షం లేదు. హ్మ్. బంధము అంటే ద్వైతం. ద్వైతము, మోక్షం అంటే అద్వైతము. హ్మ్. హ్మ్. ఆ! గురు. అవునా? అదే బంధము ద్వైతము, మోక్షము అంటే అద్వైతము, బంధ మోక్షాలకు అతీతము సత్యము. అసలు అతీతమైన దాన్ని ద్వైత దృష్టితో తీసుకురావటం కూడా సరి అయింది కాదు. బోధించడానికి అనుకూలం చెప్పుకున్నారు. చెప్పగా నా దృష్టి ఎప్పుడు వేరుగా ఉంటుంది. ఆ దృష్టి వాళ్ళకి లేదనే వాళ్ళకే ఉంది. కానీ బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు ద్వైత అద్వైతాలని చెప్పక తప్పదు. పాము ఉన్న స్థితి, పాము లేని స్థితి అంటూ ఏదీ లేదు. ఉన్నది తాడు. ఈసన్నట్టు గురువు గారు. తాడు బాగా అర్థమైంది నీకు. ద్వైతం చూస్తున్నావు. నీవు ఆత్మమైన అంటే నీకు అర్థం కాదు, అనుభూతికి రాదు. మళ్ళీ అక్కడ అనుగుణం ఉండాలి. ఇది చెప్పాడు. ఇంకేమైనా ఉందో చెప్పినాయన. ఇప్పుడు పామును చూసినప్పుడు అంటే ఇప్పుడు స్వరూప జ్ఞానం ప్రకటితం అయిన తర్వాత అంటే ప్రకటించినప్పుడు ఇది జీవు భావన లేకుండా పోతుంది అన్నప్పుడు ఇప్పుడు పాము వెళ్ళి తాడులో కలవలేదు. కానీ పాము ఆ భ్రమ మరి పాము లేదు. కానీ ఆ భ్రమ తొలగిందంటారు గురుగారు. అంటే అది లేకుండా పోయిందంటే ఎక్కడికి పోయిందన్నది? ఇప్పుడు చీకటి ఎక్కడ పోయిందన్నట్టు? చీకటి లేదంటావు సూర్యుడిలో. గురుగారు. చీకటి బ్రహ్మజనితము, అజ్ఞానం బ్రహ్మజనితము. పోవటం ఏంటి? అంటే అదే ఆ భ్రమ, ఆ భావన తొలగిందంటారు. అంతే అక్కడ జరిగింది అదేనా గురువుగారు? మన ఎవరు మనిషి అసత్యము కనిపించబడింది అన్నాడు. అంతేగాని అసత్యం సత్యమైందల్లా. అసత్యము అసత్యం గావించబడ్డది అంటే అది లేదు అన్నదా? అంతేగా లేదు లేనట్లు, ఉన్నట్లు. లేనిది లేనట్లుగా మాయమైపోయిందంటే అంటే ఆ భ్రమ మాయమై. ఏంటి మాయం అవటం ఏంటి? ఉన్నదైతే మాయం అందాం అనుకోవచ్చు. నీవే అంటావు అసలు పామే లేదని తాడని. గురువు గారు. మరి అది లేని పాము ఏమైంది? తాడులో కలవలేదు. మాయం అవడానికి గతంలో కూడా అది లేదుగా. ఏమైనా అది ఆ గతం కూడా లేదు. అంటే ఆత్మస్థితిలో లేదు. ఆత్మసిద్ధంగా ద్వైతంతో చూసుకో. నీకు ప్రాణం కలిగింది కరెక్ట్. భయము, భ్రాంతి, మాయ సత్యము కాదు. ఎప్పుడైతే నీవు ద్వైతంలో తాడును చూసినప్పుడు పాము ఏమైంది, భయం ఏమైంది? ఒక్క దెబ్బతో అసలు అది లేదని తేలిపోయింది లేదా? అంతకుముందు దాకా పాము భయం కలిగింది.
తాడుని చూసినప్పుడు పాము లేదు అన్న భయం తెగిపోయింది. లేదు. అవును. బయటకు తీసుకో. గురుగారు మరి అర్థమైంది. లేని భయం ఏమైందంటే ఏం చెప్తా? తాడులో కలిసిందంట. కలవలేదు. కానీ అంతకుముందు ఉంది కదా, ఉంది అనుకున్నాగా. అంతకుముందు తాడులో ఉండలేదు. నువ్వు భయపడ్డప్పుడు అది తాడే. భయం లేనప్పుడు అది తాడే. భయపడ్డప్పుడు ఉన్నది తాడే. అవును. కాబట్టి అజ్ఞానానికి తావు లేదు. అది పాయింట్. అదే అంటే అజ్ఞానం అసలు జనించలేదు అంటానికి అర్థం ఇది. అంతేగా మరి. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది. గురుగారు. లేని దానికి ఏమైనా అడిగితే ఏం చెప్తాడు? సరే అని చుట్టూ కోసం చెప్తాడు. ఆ పాలని తాళ్ళలో కలిసింది పొమ్మన్నాడు. గురుగారు. గురుగారు ఒకసారి పూర్తిగా చదవండి. ఇంకేమైనా ప్రాబ్లం చూద్దాం. గురుగారు చెప్పమ్మా సరోజ. మీరు అసలు అజ్ఞానమే లేదంటారు కదా, ఉన్నదే జ్ఞానము, ఉన్నదే సత్యము, అసత్యం అనేది లేదు అంటారు కదా. అందుకని ఇక్కడ అసలు పామే లేదు. సరోజ కూడా లేదు. గురుగారు. సరోజ కానీ అది మాయలో అర్థం అవుతుంది గురువుగారు, నేను సరోజని లేను అని. అమ్మా మాయలో అర్థమైతే సత్యంలో ఉంటుంది. ఓకే గురువుగారు. చెప్పు. అంతే గురువుగారు. అదే అంటే ఇక్కడ ద్వైతరహితవాదం వల్లనే ముక్తి లభిస్తుంది అంటే అసలు ఉన్నదే ముక్తి అంటారు మీరు. అసలు అజ్ఞానం లేదు. అసత్యం తెలుసుకున్నప్పుడు ఇక్కడ అదేలేండి. అర్థమైంది. తాడును చూచినప్పుడు తాడుకి ముక్తి వచ్చిందని ఎంత విచిత్రమో జీవుడికి కూడా ఆత్మస్థితి ముక్తి అంటాం కూడా అంతే విచిత్రం. గురువు గారు. నేను అర్థం ఏంటి? బంధమోక్షాలు లేవని చెప్పటం, గురువు గారు. ఉన్నదే ముఖ్య స్థితి అని చెప్పటం, ఉన్నదే సత్య స్థితి. సరోజ వెళ్ళి ఆత్మలో ఉండదు, భావన ఎగిరిపోతుంది. అర్థమవుతుంది గురుగారు. సరోజగా ఆత్మని చూడ అవును అది కుదరదు. గురువు గారు. నీతో కలిపి నీవు చూస్తున్న జగత్తు, రోజు సూచిస్తున్న దైవము, ఈ మూడు దృశ్యమైపోతాయి. గురువు గారు. నాకు గురువు గారు. ఇంకా ఇంకలేదు గురువు గారు, అర్థమైంది. అదే మీరు ఎప్పుడు చెప్పేది అది మనసులో ఉంది గురువు గారు. అవుతుంది గురువు గారు. గురువు గారు అంటే మనం ఇక్కడ రైతుల్లో ఇటు ఎంత మాట్లాడుకున్నా పాము అసలు లేదు, ఉన్నది అహంస్ఫురణ, అసలు జీవ జగతీశ్వరుడు లేరు అనేది మనకి ఆ స్థితిలో అది అంటే అది ప్రకటితమైందే కానీ అది మనకి అది సుస్పష్టం కాదు. అంతేనా గురువు గారు? కూడా అది ప్రకటిస్తూనే ఉంది. నీకు ప్రపంచం చూస్తున్నా అంటే నేను ప్రపంచాన్ని చూస్తున్నా జ్ఞానం ఆధారంతోనే చూస్తున్నాను. అంతేనా దాని అర్థం? నువ్వు ఏమనుకుంటున్నావు?
దేహాత్మతో నివసించడానికి కుదరదు. ఆ, ఎందుకని? దేహాత్మ దశ లేదు, జీవుడు లేడు. జీవుడు ఒక ఊహా వస్తువు, ఎలాగండి? ఉమ్, పాము ఎలాగైతే భ్రాంతిలో, జీవుడు కూడా అంతే. అందుకే ఆదిశంకరులు ఉన్నారు, జరణం ఉన్నాడు. దాంతో పోయింది, బంధం లేదు, మోక్షం లేదు. ఉమ్. మోక్షం అంటే మనం దేవుడితో నడుస్తున్నాగా, ఆ, గురుగారు. ఏం లేదంటాడు. బంధ మోక్షాలు అనేది అసలు లేవు. ఉమ్, పైగా ఏదో వచ్చిన పై నుంచి అటువంటి ఏముండదు. నిద్ర అందిస్తూ ఉంటుంది కదా, ఆ, గురుగారు. అవును. ఉండదు. అవునా? ఆ, నిద్రలోనే లేదుగా, నిద్రలో అన్ని ఎగిరిపోతున్నాయి. అవును. కాబట్టి నీవు గ్రహించవలసింది ఏమిటి? ద్వైతం లేదు, అద్వైతం లేదు, ఉన్నది ఎరుక మాత్రమే. దట్ ఈస్ కన్క్లూషన్. ఎందుకని? వాడు తాకి ఇబ్బంది లేదు, జీవుడు పోతే పోతే ఏమైనా ఇబ్బందా? జరుగుతుంటే లేకపోతే లేదు. లేదు. కాబట్టి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. ఇక్కడ నువ్వు సృష్టిని చూస్తున్నావు. అవును. సృష్టి నిజంగా ఉంటే ఎట్లా మాత్రం అది లేదుగా. అదే ఈ ద్వైత భావన కలిగింది కాబట్టి, ఇది దేహాత్మ బుద్ధి కలిగింది కాబట్టి, ఇది ఆధారంగా ఉన్నది అని చెప్పుకుంటున్నాం. నువ్వు ఆధారం లేకపోతే అదే గురువు, అంటే సృష్టి లేకపోతే ఇంకా ఆధారం కూడా ఉండదుగా. ఇంకా నీవు వచ్చినప్పుడు తాడును చూచినప్పుడు తామై కలిగింది నీకు. చెప్పు. గురుగారు, తాడుగా చూచినప్పుడు, త్రాడుగా చూసినప్పుడు ఇంకా అసలు పాము భయం లేదు. అసలు పాము అనే మాటే లేదు అసలు అక్కడ. ఇక్కడ కూడా నేను చేసినప్పుడు జీవుడు ఎక్కడ, బంధం ఎక్కడ, జనం ఎక్కడ, మరణం ఎక్కడ, ఇది నా అనుభవం. అంటే అదే అద్భుతం. అంటే అటుపక్క త్రాడుగా ఉన్నప్పుడు గురుగారు శాస్త్రాలతో పని లేదు, ఒక దగ్గర ఉంటే చాలు, అన్నీ సర్దుకుంటాయి. ద్వైతాద్వైతాలకి జోలికి అవసరం లేదు, అనుగ్రహం ఉంటే వీటి ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. అవును. మీరెవరు తెలుసుకుంటూ మహర్షి ముగింపించాడు. తెలుసుకుంటే ఆయన చెప్పినంత తేలిగ్గా ఉండదు. దానికి శ్రద్ధ, కటాక్షము, అనుగ్రహము ఎన్నో ప్లే చేస్తాయి అక్కడ. గురుగారు. అందుకనే శ్రద్ధ అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే ఆత్మ, అంటేనే గురువు, గురువు అంటేనే నీవు సహజత్వం. సంకర్ష ఉంది అమెరికాలో బాగా చేసుకో. అన్మ్యూట్ చేసింది. చెప్పండి. చెప్పనైనా ఇంకేమన్నా ఉందో చెప్పడానికి? అమెరికా ఇంకేమన్నా లేదండి. అంటే చెప్పాలి అంటే మీరు ఆల్రెడీ అన్ని చెప్పేశారు కదండి. ఇంకా అక్కడ కొత్తగా అనుగ్రహం చేతనే వస్తుంది. అనుగ్రహం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని మౌనమే శరణం. తెలియదు అనొద్దు. అనుగ్రహానికి వచ్చి ఉంది, సంకర్షణ ఉంది, ఉంది. అనుగ్రహం కొత్తగా
You are that only. I am that only. Jesus Christ. మరి ఇంకా రావాల్సింది ఏంటండి అయితే? ఏమన్నా? అయితే ఇంకా రావాల్సింది ఏముంది అక్కడ? వినపడలే. అయితే రావాల్సింది ఏంటండి అక్కడ? అయితే రావాల్సింది ఏదో రావాలి కదండి. రావాల్సింది లేదు, పోవాల్సింది లేదు. రావటానికి అజ్ఞానం లేదు, రావటానికి ప్రయోజనం లేదు. లేదు అక్కడ. కాబట్టి మీ దృష్టి అంతర్ముఖమైనప్పుడు ఆత్మగా ఉంటావు. బాహ్యంలోకి వెళ్ళినప్పుడు కష్టాలు పడుతూ ఉంటావు. అది సింపుల్. ఇదంతా అర్థం. కళ లాంటిది. అర్థమైంది. కళ నుంచి మేల్కొన్నప్పుడు మీకు అంత రిలీఫ్ ఉంటుంది. సత్యం నేర్పింది కదా. ఆ! ఇక్కడ కూడా జరగలేదు. ఎందుకని? అసలు అహంకారం పుట్టలేదు, అజ్ఞానం లేదు, జీవుడి ప్రశ్నార్థకం. సో గోకుడి కోర్పు అంటే వేర్ దేర్ ఈజ్ నో ద్వైత. అది మీది కొత్తగా రాదు. ఇది పోటీ పోవటానికి ఇప్పుడు లేదు. పోటీ వచ్చింది లేదు కదా. కాబట్టి మరణించిన మోక్షం వస్తుంది అనుకోబాకు. ఇప్పుడు ముక్తివే, ఇప్పుడు కూడా ఆత్మవే, ఇప్పుడు కూడా అభేదమైనటువంటి స్థితి ఉన్నది. అలాంటిది ఎప్పుడు వస్తుంది ప్రసక్తి లేదు. నువ్వు పుట్టక ముందు అది ఉంది, పెరుగుతున్నా అదే ఉంటుంది, దేవుడు అయిపోయిన అదే ఉంటుంది. కనుక వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. ఎందుకని? వ్యక్తిగత లేదు కాబట్టి. వ్యక్తి లేడు అక్కడ, జీవుడే లేడు, పుట్టుకే లేదు, మరణమే లేదు, ద్వైతమే లేదు.